మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో 4 ప్రతిష్టాత్మక పథకాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగా నార్సింగి మండలం వల్లూరు గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద ఎంపీడీఓ ఆనంద్ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారి డిఎల్పీఓ యాదయ్య చేతుల మీదుగా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కరీం, డిటి అనూష రెడ్డి, ఏవో యాదగిరి, ఎస్ఐ అహ్మద్, మొహినుద్దీన్, ఎంపీఓ షేక్ సయ్యద్, ఏపీఓ రాజేశ్వర్ గౌడ్, ఆర్ఐ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సీరియల్ నెంబర్ 15 సీరియల్ నెంబర్ 1 మేడం. ఆనందాస్ యాదగిరి సార్ జరగండి. ఎంపీడీఓ సార్ కనిపిస్తలేరు. ఓకే కయ్య భూదేవి, సిద్ధిరామ్, చిన్నవారి జ్యోతి, గొప్ప విషయంగా ఇక్కడ ప్రజలు భావించాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే 9 గ్రామ పంచాయతీలలో మన వల్లూరుని ఎందుకు వేసుకోవడం అది అందరికీ అర్చనీయము. సరే, ఇప్పుడు మన 4 పథకాల గురించి గౌరవ సీఎం గారు మన అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. వాళ్ళ పథకాల గురించి విపులంగా చెప్పడం జరిగింది. ఈరోజు మనకి ప్రారంభోత్సవం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ అన్ని మార్గదర్శకాల ప్రకారం మాత్రమే లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు వాళ్ళకు 4 పథకాలకు సంబంధించి మంజూరీ సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇంకేమన్నా లబ్ధిదారులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము మళ్ళీ మన అప్లికేషన్స్ ఉంటే ఇవ్వండి. అంతేగాని ఇది ఇక్కడికి అయిపోయింది అనుకోవడం మాత్రం కాదు. ఇది నిరంతరం ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఎవరు ఇబ్బంది పడలేదు. అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ 4 పథకాల్లో అందరికీ న్యాయం చేకూర్చడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ఎన్నిక కాబడిన లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ 4 స్కీమ్ల వైజ్గా మంజూరు పత్రాలు అందడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రజాపాలనలో భాగంగా ఈరోజు ప్రభుత్వం 4 పథకాలను ప్రారంభించబోతుంది. ఆ పథకాల్లో భాగంగా ముందుగా రేషన్ కార్డుల పంపిణీ, కొత్త రేషన్ కార్డుల పంపిణీ. ఆ రేషన్ కార్డుల పంపిణీ జాబితాలో ఉన్న పేర్లను చదువుతాం. ఒక్కొక్కరు వచ్చి వాళ్ళకు సంబంధించిన ప్రొసీడింగ్ కార్డు, రేషన్ కార్డుకు సంబంధించిన ప్రొసీడింగ్ కార్డు తీసుకోవాలని కోరుతున్నాం. ఇంకా మిగిలిన వారు ప్రొసీడింగ్స్ అన్ని కూడా పంచాయతీ కార్యాలయాలు ఉన్నాయి. మీరందరూ కూడా తీసుకోవచ్చు. గ్రామంలో ఉంటారు కాబట్టి మీరందరూ పంచాయతీ కార్యాలయాలు తీసుకోవాలి. ఇంకా ఎవరైనా రాని వారు ఉంటే కూడా దరఖాస్తులు ఇవ్వండి, పరిశీలింపబడతాయి. ఎవరికి ఇదంతా నిరంతర ప్రక్రియ కావున మీరందరూ కూడా గమనించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ డిఎంపీఓ గారు, ఎంఆర్ఓ గారికి, ఏఓ గారికి, ఎస్ఐ గారికి మరియు ఇక్కడ విచ్చేసిన మహిళలకు, లబ్ధిదారులకు మరియు పత్రికా ప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.